ఒక ఒక టైంలో అంటే ఒక టైం అని కాదు, ఎక్కడైనా బాగా లో చూసినవన్నీ హై మీరు ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ, బట్ ఎక్కడైనా లోస్ బాగా డ్రాప్ పాయింట్స్, బాగా డ్రాప్ ఈ టైమ్స్ అలాంటివి మీరు చవి చూసారా పద్మాలయ సంస్థగా, లేకపోతే కృష్ణ గారు ఒక సూపర్ హీరోగా? సూపర్ హీరోగా ఆయనకి ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. ఒక సినిమా అప్పుడప్పుడు ఫ్లాప్లు వస్తాయి, మళ్ళీ సక్సెస్లు వస్తుంటే అది మామూలు, అది ప్రయాణంలో. అట్లానే పద్మాలయ సంస్థ కూడా మెజారిటీ 75-80% హిట్స్ ఉన్నా కూడా ఎప్పుడైనా సెట్ బ్యాక్స్ ఉంటాయి. సెట్ బ్యాక్స్ అనే లేవని చెప్పడానికి ఎట్లా ఉంటాయి, ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ రేటే ఎక్కువ ఉంటుంది మాకు ఎప్పుడు కూడా. అవునండి, పద్మాలయ హిస్టరీ చూసుకుంటే 80% అంతా కూడా సక్సెస్ రేట్. సక్సెస్. బట్ ఆ 20% కూడా నార్మల్గా ఒక దేవదాస్ సినిమా కానీ, దేవదాస్ పద్మాలయ సినిమా కాదు, కృష్ణ గారు. కృష్ణ గారు, అదే ఇందాక నేను అన్నది అదే, కృష్ణ గారు హీరోగా ఆయన కెరీర్ కానీ, పద్మాలయ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. అట్లనే ఆయన పిక్చర్లు కొన్ని అనుకున్న ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్లు అయ్యి చాలా ఉంటాయి. అవన్నీ మేజర్గా సీతారామరాజు హిట్ తర్వాత జనరల్గా ఆయన చూడటానికి ఆ కళతోటి వేరే సినిమాలు చూడలేకపోయారు, ఒక 5-6 సినిమాలు. దాంట్లోనే చీకటి వెలుగులు, దేవదాసు ఇట్లాంటివి ఉన్నాయి ఒక 5-6. తర్వాత మళ్ళీ మా పాడి పంటలు వచ్చినాక అది తగ్గిపోయింది. ఆ టైంని మీరు ఇప్పుడు మీరు చెప్పే ప్రతి మాట అంటే ఈ రోజున నిర్మాతలు అవనండి, లేకపోతే సినిమా పరిశ్రమకి కొత్తగా వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఒక టెక్స్ట్ బుక్ లాగా ఆ రోజు వాళ్ళు అలా హ్యాండిల్ చేశారనమాట, లేకపోతే అలా ఫేస్ చేసినా కూడా మళ్ళీ రైజ్ అయ్యారనమాట అనే ఒక యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఆ 20% ఫెయిల్యూర్స్ కూడా చాలా డీప్ ఇంపాక్ట్ చూపించే పద్మాలయ మీద కానీ, లేదా కృష్ణ గారి మీద, ఆయన హీరోగా ఆయన కెరీర్ మీద కానీ, ఆ రోజుల్లో వాటిని ఎట్లా హ్యాండిల్ చేశారు సార్? అంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు తర్వాత వరుసగా 5-6 సినిమాలు పోయాయని చెప్తున్నారు, బట్ ఆ రోజున మరి ఆ సెట్ బ్యాక్ని ఎట్లా ఎదుర్కొన్నారు సార్? సెట్ బ్యాక్ అదే అవన్నీ ఎక్స్పెక్టెడ్ సినిమాలే, చిన్న సినిమాలు కావు, పెద్ద సినిమా, పెద్ద సినిమాలే. దేవుడు లాంటి మనిషి అని, మన చీకటి వెలుగులు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద నిర్మాణ సంస్థలు బాగా తీశారు కూడా. అవునండి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఆయన కృష్ణ గారు ఎప్పుడు ఓ సినిమా పోయిందని ఎప్పుడు కృంగిపోయాడు. మన సినిమా పోయింది ఇంకో చూసుకుందాం డైరెక్ట్ గా ఆయన చెప్పారు సార్, సినిమా పోయింది అంటే. అంత హ్యాపీ టెంపర్మెంట్ ఉన్న హీరో ఈ రోజు వరకు సినిమా ఇండస్ట్రీలోకి రాలేదండి. మళ్ళీ వస్తారో లేదో కూడా తెలియదు. ఇన్ జనరల్గా ఎవరైనా ఫెయిల్యూర్ ఫ్లాప్ వస్తే కొంత డిప్రెస్ అవుతారు, బట్ కృష్ణ గారిలో మీరు కూడా ఎప్పుడు చూడలేదండి? సరే, మేము ఆయన ఎప్పుడు డిప్రెషన్ అసలు ఆయనలో ఎప్పుడు లేదు. అసలు అంటే ఇంకా కసిగా మంచి సినిమా చేద్దాం నెక్స్ట్ అనే యాంగిలే తప్ప పట్టుదల. అదే నేను ఇందాక మీరు అడిగిన దానికి ఇక్కడ ఆన్సర్ దొరికింది సార్. నేను అడిగిన దానికి ఏంటి ఆయన ఇన్నాళ్ళు నిలబెట్టాయి అని అంటే ఆ పట్టుదల నిలబడ్డం కానీ, లేకపోతే సక్సెస్లు ఇవ్వడంలో కానీ, లేకపోతే ఆడియన్స్కి తనల్ని కొత్తగా చూపించుకోవడానికి, మీరు అన్నట్టుగా టెక్నికల్గా కూడా ఈ 70mm అని ఆల్ ద టెక్నికల్ డెవలప్మెంట్స్ మీతోనే వచ్చాయి కదా సార్? అవునా, అన్ని సౌండ్ సిస్టంలో కూడా డిటిఎస్ కానీ, స్టీరియోఫోనిక్ సౌండ్ కానీ, లేకపోతే 24 ట్రాక్ సిస్టమ్ కానీ, ఇవన్నీ 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ అన్నీ కూడా కొత్తదనం తీసుకొచ్చింది. తర్వాత డిజిటల్ కెమెరాలని తీసుకొచ్చింది నేనే తెలుగు. ఫస్ట్లో శాటిలైట్ వర్క్ మొదలెట్టింది పద్మాలయని. అంటే మీకు గుర్తుండదు, 80s స్టార్ అనే ఛానల్ వచ్చింది ఫస్ట్ ఇండియాలో. తర్వాత జీ వచ్చింది. జీలో 1 hour సౌత్ ఇండియన్ ఫిలిం సాంగ్స్ సప్లై చేసేవాడు అప్పుడు. ఓకే, జీకి ఫస్ట్ తెలుగు పాటలు కలిసి 4 to 5 ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆల్ 4 languages సాంగ్స్ కలెక్ట్ చేసి ఛానల్కి ఇచ్చేవాళ్ళు.
జీలో అదే జీ హిందీ ఛానల్. హిందీ, బట్ సౌత్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. సౌత్ బ్లాక్. బట్ యూమెటిక్ టైప్ కన్వర్ట్ చేయడం కానీ సినిమాని న్యూమాటిక్. కానీ మీ టెక్నికల్గా ఈ రోజున తర్వాత దూరదర్శన్ 8 అని వచ్చింది. దూరదర్శన్ 8, DD 8. అవును సార్. అది ఫస్ట్ తెలుగు శాటిలైట్ ఛానల్. దాంట్లో 2 hours ప్రోగ్రామింగ్ తీసుకున్నాం. ఈ న్యూస్ వాచ్ అని, హలో హైదరాబాద్ అని, పుణ్యక్షేత్రాలని, ఇప్పుడు మీరు చేసే ఛానల్స్లో చేసే ప్రోగ్రామింగ్ అంతా ఆ ప్రోగ్రామింగ్ మీరు మొదలెట్టి 2 years రామచంద్రమూర్తి వీళ్ళంతా చేసేవాడు. అవునండి, రామచంద్రమూర్తి. తర్వాత కృష్ణ గారు అదే తెలుగు వీరులు ఎవరా 300 సినిమా, ఇవన్నీ టువర్డ్స్ అంటే క్లోజర్ ఆఫ్ హిస్ కెరీర్. అంటే ఆఖరి వరకు ఆయన యాక్ట్ చేస్తూనే ఉన్నారు కానీ, బట్ ఆ భారీ ఎత్తు చిత్రాలు కానీ, లేకపోతే కృష్ణ గారు ఒక నెంబర్ 1 సినిమా వచ్చిన కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో, లేకపోతే అమ్మ దొంగ, మంచి మంచి సినిమాలు వచ్చినాయి. బట్ ఆ పేస్లో కృష్ణ గారి కెరీర్ని చూసిన మీకేమనిపిస్తుండేది సార్? అంటే మనం ఇంకా పెద్ద సినిమాలు చేయగలమా కృష్ణ గారితో, లేకపోతే ఇది నెక్స్ట్ దీన్ని బ్యాట్ని ఎవరు క్యారీ చేస్తారు అని అన్నప్పుడు మీకేమనిపిస్తుండే సార్? ఏముంది, ఆయనకి వరుసలు వచ్చారు కదా, రమేష్ బాబు, మహేష్ బాబు వచ్చారు. ఆయన అంటే ఏజ్ కూడా ఉంటుంది కదా, ఒక ఏజ్ వచ్చినాక. ఇప్పుడు మా సింహాసనం, మా 3 కొడుకులు, కొడుకు దిద్దరు కాపురం, ఈనాడు అని, ప్రజారాజ్యం అని చాలా సక్సెస్లు ఉన్నాయి తర్వాత కూడా. అవన్నీ అయిన తర్వాత హిందీకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ హిందీలో చేసాం. హిందీ 30 pictures చేశాను హిందీ. 30 సినిమాలు చేశాను. అన్నీ చాలా జూబ్లీస్ ఉన్నాయి వాటిల్లో. అవును, ఇప్పటికీ బాంబేలో పద్మాలకే పేరు ఉంది సౌత్ కంపెనీలో. ఇంకో పేరు తెలియదండి వాళ్ళకి రియల్లీ. ఇప్పటికీ హోటల్స్ లో కూడా పద్మాలయ పేరు చెప్తే ఇమ్మీడియట్ గా రూమ్ ఇచ్చేవారండి సార్. అట్లా అది డిఫరెంట్ షేడ్. తర్వాత మేము టెలివిజన్ వచ్చాము. టెలివిజన్ సాఫ్ట్వేర్ చాలా చేసాం. గ్రాఫిక్స్ చేసాం, విజువల్ ఎఫెక్ట్స్. ఇది హాలీవుడ్ సినిమాలకి వర్క్ ఇక్కడ చేసాం హైదరాబాద్లో. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇట్లాంటి వాటి అన్నిటికీ. ఓ, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అవన్నీ మీరు చేసిన సార్? ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.